ఈరోజు ఈ చిక్కడపల్లి లైబ్రరీలో మేము ర్యాలీ అనేటువంటి నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి వచ్చినటువంటి మా నిరుద్యోగ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది ఒక్కటి కూడా అంటే ఈ యొక్క 18 నెలలు కంప్లీట్ అయిపోతూ ఉంది, కానీ ఒక్క నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయలేదు. ఇది దారుణం అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం. ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయక 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చేసినాం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో అంటూ ఉన్నారు. మేము తలలు లెక్క పెడతాం, ఒకటి తక్కువైనా కానీ మా తలకాయని తీసుకోండి అని అంటూ ఉన్నారు కదా. అయ్యా, మీ తలకాయలు వద్దు మాకు. మీరు ఇచ్చింది 11,500 ఉద్యోగాలు మాత్రమే. ఆ 11,000 ఉద్యోగాలు మీరు దానికంటే ఎక్కువ అనేటువంటి చూపించారనుకో మా తలకాయలు తీసుకోండి, ఎక్కువ చూపిస్తే దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. సో మీరు అంత ఇవ్వలేదు, మీరు జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మీరు ప్రతి ఏడాది ఏదైతే అన్నారో 2 లక్షల యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు అవి కూడా ఖచ్చితంగా ప్రాసెస్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలన్నటువంటిది చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే అన్న, ఇప్పుడే చూసారు మీరు, ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ ఉంది, వందలాది మంది తింటా ఉన్నారు కదా. ఇందులో చాలా అంటే క్వాలిటీ అనేటువంటిది చాలా తగ్గింది. ఈ ప్రతిరోజు వందలాది మంది తింటూ ఉన్నారు. మార్నింగ్ కూడా కొద్దిగా టిఫిన్స్ అనేటువంటిది పెడితే అది మంచిది. మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు పెట్టేటువంటి ఫుడ్ కూడా క్వాలిటీ అనేటువంటిది ఇంప్రూవ్ చేస్తే, అంటే స్కూళ్ళలో ఏ విధంగా అయితే పెడతారో ఆ విధంగా పెడితే, స్కూళ్ళలో కాలేజీలో ఆ విధంగా పెడితే చాలా బాగుంటుంది. అసలు తిండి టికానా లేకుండా చదువుతున్నటువంటి నిరుద్యోగులు వందలాది మంది ఉన్నారు ఈ చిక్కడపల్లి లైబ్రరీలో. మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు 40 సంవత్సరాల దగ్గరికి వచ్చారు, కానీ బక్కచిక్కి ఉన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లను త్వరలో ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చామని ప్రభుత్వం చెప్పింది. మరి ఈ ఏదైతే ఫుడ్ విషయంలో ఏమైనా మార్చే అవకాశాలు ఉంటాయా? ఏదైతే మెనూ కావచ్చు, లేకపోతే క్వాంటిటీ కూడా ఏమైనా మంచిగా చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి? వీళ్ళు పేర్లు మాత్రమే చేంజ్ చేస్తారు, కానీ మెన్యూని కానీ అందులో ఉన్నటువంటి క్వాంటిటీని కూడా వీళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేయరు అనేటువంటిది అయితే మాకు 100% నమ్మకం. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు చెప్పేటువంటి దాని మీద నిలబడాలనేటువంటిది ఫస్ట్ అనాది కాలం నుంచి ఇప్పటివరకు వస్తూ ఉంది. సో వీళ్ళు ఇందిరమ్మ క్యాంటీన్ పేరు మారిస్తే ఏమొస్తుంది అయ్యా? ఇందులో ఉన్నటువంటి సౌకర్యాలు మార్చండి. సౌకర్యాలు మార్చాలి కానీ అన్న క్యాంటీన్ అయితే ఏంది, ఇందిరమ్మ క్యాంటీన్ అయితే ఏంది? అన్న క్యాంటీన్ అని ఉంది కదా, ఇందిరమ్మ క్యాంటీన్ అనేది అవసరమా? ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ క్యాంటీను, ఇందిరమ్మ అది, ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం ఏంది? అసలు ఎటు తీసుకెళ్తా ఉన్నారు? ఇది ఏమైనా రాచరికమా? రాచరికం కాదు దొరా. ముఖ్యమంత్రి గారు ఒకసారి చూసుకోండి. ఇందిరమ్మ పేరు మీరు మాట్లాడినంత మాత్రాన ఇదంతా ఏదో మేము చేసేసినాం అనేటువంటిది కాదు.